తలకాయ కూర అంటే చాలామంది తినము, అది బాగుండదు అంటారా? టేస్ట్ లేదు, అయ్యో అదెలా తింటారంటారా? ఒక్కసారి ఇలా వండి పెట్టండి ఫ్రెండ్స్, లొట్టలు వేసుకుంటూ మరీ తింటారు. అంతేకాదు, తలకాయ కూర తినడం వల్ల చాలా ఆరోగ్యం. చాలామంది విలేజ్లో అయితే పురిట్లో వాళ్ళకు కూడా తెచ్చి పెడతారు. పుట్టిన బేబీకి తొందరగా మెడలు నిలబడతాయి, చాలా హెల్తీగా ఉంటారని మేము నమ్ముతాం. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మంచిగా తలకాయను బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్టు, పసుపు వేసి ఒక కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేయాలండి. ఒక 2-3 విజిల్లు వచ్చేంత వరకు బాగా ఉంచాలి. ఎందుకంటే తలకాయ కూర తొందరగా ఉడకదు, ఉడకపోతే టేస్ట్ బాగుండదు. కాబట్టి అలా కుక్కర్లో వేసాను. ఇప్పుడు వచ్చి ఆ కుక్కర్లో తీసేసాక బాగా ఒక ఉల్లిపాయ, 2 టమోటా తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో వేసేసాను. మెత్తగా మగ్గేదాకా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మెత్తగా మగ్గేసాక తీసేసానండి. మళ్ళీ సేమ్ గోలమే పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసాను, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో కొబ్బరి, అల్లం, వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. దాంట్లోనే చిటికెడు పసుపు, తగినంత కారం వేసి ఇవన్నీ కూడా మాడిపోకుండా కలబెట్టుకుంటూ బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న తలకాయ మాంసం అంతా దీంట్లో వేసేసి మంచిగా కలబెట్టేయాలి. ముక్కకు మసాలా పట్టించాలి. అప్పుడే తలకాయ కూర ఒక రకమైన స్మెల్ కొంచెం అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల ఆ స్మెల్ ఏమీ రాకోకుండా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం మగ్గబెట్టుకున్న ఆ పేస్ట్ అంతా కూడా మిక్సీకి వేసేసి ఆ పేస్ట్ కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. అప్పుడు చూసారు కదా, మసాలా అంతా నిండుగా పట్టింది. ఇప్పుడు మనం తింటే కూడా టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుందండి. మనం ఎప్పుడు తిన్నోళ్ళు కూడా ఇలా పెట్టారంటే వద్దు అన్న వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు మీ చేతిలో. మనం ముందుగానే వేసేసాం కాబట్టి సగం బడ ఉడికింది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. ఒక మంట ఉడికినాక మూత తీసి చూసి ఆ తర్వాత కొంచెం మటన్ మసాలా యాడ్ చేశాను. మటన్ మసాలా యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి మూత పెట్టేశాను. చూడండి, మంచిగా ఉడికిపోయింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవటమే. ఒక్కసారి ఇలా తిన్న వాళ్ళకి కూడా చేసి పెట్టండి ఫ్రెండ్స్, ఎంత ఇష్టంగా తింటారు. ఈరోజు తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ మటన్ తెప్పిస్తాను, తలకాయ కూర నాకు